మీరు చెప్పిన దాని ప్రకారమే పురాణాల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో లోటుపాట్లు ఉండొచ్చు, లేదంటే గనక లోటుపాట్లు కాదు, మొత్తం తప్పు. సరే, మీరు అనుకున్న దాని ప్రకారమే అవి తప్పై ఉండొచ్చు. కానీ ప్రశ్నించే పద్ధతిలో, చర్చకు తీసుకొచ్చేటువంటి పద్ధతిలో నేను మళ్ళీ అదే మాట మీద ఉంటున్నాను. ఇంత వెకిలిగా, ఇంత అవమానకరమైన రీతిలో అవసరమా నరేష్ గారు? అసలు అది అవమానకరం అయ్యేది ఉంటే నేను మాట్లాడిన తెల్లవారే నా దగ్గరికి రిఫ్లెక్ట్ అయ్యేది ఒక అంశం. అది అవమానకరమైంది కాదు. ఒకవేళ ప్రజలందరూ దాన్ని ఎమోషన్గా తీసుకొని ఉంటే ఓకే ఇలా వెళ్ళొద్దు అనేటువంటి ఒక సరిదిద్దుకునే స్వభావం కూడా మాకుంటుంది. ఆ స్వభావం కూడా మాకుంటుంది. ఎందుకంటే మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు అవేర్నెస్ అవ్వాలనుకున్నాం తప్ప ఒకరి చేతిలో ఆయుధం కావాలనుకోవట్లేదు. కాబట్టి ఇక ముందు ఇంకా జాగ్రత్తగా ఉంటాం, అంతే. అంతే తప్ప ప్రశ్నించడం ఆగేది ఉండదు, ఆలోచింపేయడం ఆగేది ఉండదు, అంతే. ఆ క్రమంలో మరింత జాగ్రత్తగా, మరింత ఉన్నతంగా, ఒకవేళ ఈ ఈ బలహీన మనోభావాలతో ఉండి పదే పదే మనోభావాలు దెబ్బతీసుకొని రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ని డిస్టర్బ్ చేస్తూ, పాలనా వ్యవస్థను డిస్టర్బ్ చేస్తూ, కామన్ మ్యాన్కి ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాం. అంటే మీ దృష్టిలో అసలు మనోభావాలు ఇలాంటివి ఏమీ ఉండవా? అరే ఏం మనోభావాలండి? మనోభావాలంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని వాస్తవాన్ని అవాస్తవంగానో, అవాస్తవాన్ని వాస్తవంగానో చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతినాలి. విశ్వాసాన్ని దెబ్బతీయడం అసలు దెబ్బతీయడం ఎక్కడ? దెబ్బతీయడం అంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ రిగార్డింగ్ దిస్? అంతే. ఇప్పుడు ప్రపంచము మారుతోంది. మారుతూ ఉన్నప్పుడు విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. అలాగే ప్రశ్నలు సమాజం ముందు ఉంటున్నాయి, వాటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అనుభవజ్ఞుల అనుభవంతోనో, కొత్త వాళ్ళ క్రియేటివ్ ఆలోచనలతోనో పరిశోధన జరుగుతుంది. నిత్యం శోధిస్తూ ఉన్నారు, ఆవిష్కరిస్తూ ఉన్నారు కదా. ఈ క్రమంలో భూమి బలపర్పగా ఉందంటే మనోభావం దెబ్బతిని వాడిని చంపుతినివేట్లా? అది గుండ్రంగా ఉంది నిరూపించాక కూడా మకరజ్యోతి తప్పు అది ఒకడెవడో మనిషి పెట్టి వెలిగిస్తున్నాడు అని చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతిని జైల్లో పెట్టారు, కొట్టారు, తిట్టారు, అవకాశం ఉంటే తన్నారు, చంపారు. కానీ ఆడికి వెళ్ళి నిరూపించాక ఇగో ఈ గోపీచంద్ అనే వ్యక్తి, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వ్యక్తి, ఇగో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తులు, ఈ టెంపుల్ వ్యక్తులు, వీళ్ళు 30 మంది 90 మంది ఇన్ని వెహికల్స్తో ఆడికి వెళ్తారు. ఆ శబరిమలలో అక్కడ ఉన్నటువంటి ఆ కొండల్లో, అది అక్కడే పెరియార్ టైగర్ రిజర్వ్డ్, అది దానికి వెళ్తున్నారు, ఇలా చేస్తారని అక్కడ నీ మనోభావాలు ఎక్కడ పోయాయి? ఒక దొంగ బాబాని, వీడు బాబా దొంగ అని నేను అన్నాను. వెంటనే నువ్వు భక్తుడైన వాడివి మనోభావాలు దెబ్బతిని నా మీద దాడి చేయడమో, ప్రాపగండ చేస్తే ఇట్లా ఆడు ఒక 5-10 సంవత్సరాల తర్వాత వాడు దొంగ అని ఆధారాలు తెలిసాక అప్పుడు నీ మనోభావాలు ఏమయ్యాయి? కానీ ఇక్కడ అయ్యప్ప స్వామి దొంగ కాదుగా, పరమశివుడు దొంగ కాదుగా. ఏ పరమశివుడు? మీరు ఎవరైతే పబ్జి గేమ్ ఆడుతున్నాడని చెప్పినటువంటి మహాశివుడు, ఆయనైతే దొంగ కాదు. మీరు ఆయన్ని చారిత్రక పురుషుని నమ్ముతున్నారా? దొంగ అని మాత్రం అనుకోవట్లేదు. నేను దొంగ అనట్లేదు. ఆయన ఒకవేళ దొంగ అనాల్సి వస్తే వెన్న దొంగ అని కృష్ణుని ఎందుకంటారు? దొంగ అని నేను ఇప్పుడు వెన్న దొంగ అని బ్రాకెట్లో పెడితే నీ మనోభావాలు దెబ్బతింటాయా? అయ్యప్ప స్వామి హిస్టరీ చెప్పండి అంటున్నాను. వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్? ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక కించిత్ పశ్చాత్తాపం కూడా, తప్పు చేసినటువంటి భావన నాకు మీలో కనిపించడం లేదు నరేష్ గారు. అంటే నేను ఏడుస్తూ అయ్యా మమ్మల్ని క్షమించండి, నేను కూడా మీలాంటి భక్తుడినే, మా అమ్మ భక్తురాలే, నా భార్య భక్తురాలే, మా పెళ్లి కూడా అలాగే చేసుకున్నాము, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీ దండం పెడతా అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తున్నారా? మధ్యలో క్షమాపణ చెప్పినట్టున్నారు ఎక్కడ? ఎవరికి చెప్పలేదా ఇంతవరకు? నా వల్ల బాధపడే ప్రతి వ్యక్తికి క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ వల్ల లక్షలాది మంది, మీ మాటలోనే చెప్పాలంటే కోట్లాది మంది భక్తులు, అయ్యప్ప స్వాములు బాధపడ్డారు. వాళ్ళ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకు లేదు? మీరు వేస్ట్గా టైం వేస్ట్ చేసుకున్నారు. మీరు మీ అయ్యప్పను భజన చేయడం పక్కన పెట్టి నా ఫోటోకి దండలేస్తూ, నా ఫోటోని అవమానపరుస్తూ నా భజన చేశారు. మీ టైం వేస్ట్ చేసేందుకు నన్ను క్షమించండి. అలాగే మీరు ఒకరి చేతిలో పావులుగా మారిపోయి, ఒకరి చేతిలో బానిసలుగా మారిపోయి, ఉద్రేకానికి గురైపోయి, శాంతి ప్రేమ అనే మీరు మీ శాంతిని, మీ సహనాన్ని కోల్పోయి కొడతాం, తిడతాం అని అనుకుంటూ, అలాగే ఆ పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిని గెదిమి వేయబడ్డందుకు నేను మీ మానవ హక్కులు, అలాగే మానవ జీవన విధానం స్తంభింపజేసినందుకు, మీ సమయం వృధా చేసినందుకు, అలాగే మిమ్మల్ని ఇంకా మంచిగా ఆలోచింపజేయకుండా మీకు తప్పుదారిలో మిమ్మల్ని మిస్గైడ్ చేయబడినందుకు క్షమాపణ కోరుతున్నాను. అంతే తప్పితే మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి, అంటే ఇప్పుడు ఒకవేళ నేను నా వాక్యాల ద్వారా క్షమించండి అని అంటే అయ్యప్ప స్వామి పుట్టుక వాస్తవం అయిపోతుందా?